ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యెహోనానును, హోషేయ కుమారుడైన యొజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి. మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించియున్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికుత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమియూ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయూ మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. 10 దినములైన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహ కుమారుడైన యెహోనానును అతనితో కూడానున్న సేనల అధిపతులనందరినీ, అల్పులనేమి గనులనేమి ప్రజలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపముందియున్నాను. మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్లగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడుకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడైయున్నాను. అతనికి భయపడుకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేనతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము, అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి గొనకయు నుందుము గనుక అక్కడనే కాపురముందుమని మీరనుకొనిన ఎడల, యూదావారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్లిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును. మీకు భయము కలుగుచేయు క్షేమము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదికి రప్పించు కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకునివాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకును మనుషులందరూ ఖడ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చునట్లు మీరు ఐగుప్తునకు వెళ్లిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు. యూదాశేషులారా, ఐగుప్తునకు వెళ్లకూడదని యెహోవా మీకు ఆజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చితునని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురముండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి.